హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ థామస్ షెల్బీ. మనం గ్రూప్ 2 కేసు గురించి ప్రతిసారి చదువుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు ఫైనల్ ఆర్గ్యుమెంట్ ఒకటి నేను చెప్పేస్తాను. మనం చాలాసార్లు గ్రూప్ 2లో రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయి, ఇండెంట్స్ అనేటి పాత రోస్టర్ నుంచి ఫాలో అయ్యారు, ఇలా చాలా ఆర్గ్యుమెంట్స్ చెప్తున్నాము. కానీ మనము జియో నెంబర్ 77 కరెక్ట్గా అర్థం చేసుకుంటే నోటిఫికేషన్ తప్పు ఉందని చెప్పేసేయచ్చు. సో మీరు జియో నెంబర్ 77 కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి ఇన్డెప్త్ అనాలిసిస్ చేసి నేను మీకు సింప్లిస్టిక్ వేలో వీడియో చేస్తున్నాను అనమాట. సో జియో నెంబర్ 77 యొక్క మెయిన్ ఎసెన్స్ ఏంటి? ఎక్సెస్ హారిజాంటల్ రిజర్వేషన్ని ప్రివెంట్ చేస్తూ మెరిట్ని సేవ్ చేయడం కోసం తీసుకొని వచ్చినటువంటి జియో నెంబర్ 77 అనమాట. ఈ జియో నెంబర్ 77లో ఏమని చెప్పారు? రోస్టర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అసైన్ చేయకండి ఉమెన్కి కానీ హారిజాంటల్ రిజర్వేషన్కి కానీ అని చెప్పిందనమాట. అంటే ఏమని అర్థము? ముందు ఉమెన్కి రోస్టర్ పాయింట్స్లో అసైన్ చేసేవాళ్ళు ఉమెన్కి. అంటే దట్ ఈస్ దే ఆర్ గివింగ్ ద స్పెషల్ ప్రొటెక్షన్ టు ద ఉమెన్ అనమాట. దాన్నే మనము ఆర్టికల్ 15(3) లాగా తీసుకోవచ్చు. 15 Clause 3 ఈజ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. ఇప్పుడు ఏం చేసింది జియో నెంబర్ 77? ఆ రోస్టర్ పాయింట్స్ని ఉమెన్కి అసైన్ చెయ్యొద్దు అని చెప్తుంది. దట్ మీన్స్ ఉమెన్ ఆర్ ట్రీటెడ్ ఈక్వల్లీ విత్ ద మెన్. దట్ మీన్స్ రైట్ టు ఈక్వాలిటీ అనేది ప్లేలోకి వచ్చింది అనమాట. ఆర్టికల్ 14 జెండర్ ఈక్వాలిటీ అనేది ప్లేలోకి వచ్చింది. ఈ జియో నెంబర్ 77 అనేది ఉమెన్కి తక్కువ పోస్టులు కల్పించట్లేదు, ఉమెన్ యొక్క వాల్యూ లెవెల్ని పైకి పెంచింది జియో నెంబర్ 77. దట్స్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ జియో నెంబర్ 77 అనేది విమెన్ని ఎలా సెలెక్ట్ చేయాలి అని అంటే హారిజాంటల్ రిజర్వేషన్ ఎలా తీసుకోవాలి అనేది దానికి ఒక గైడ్లైన్స్ ఇచ్చిందనమాట. ఫస్ట్ స్టెప్లో మెరిట్ని తీసుకోండి, మెరిట్ బేసిస్గా పెట్టుకోండి. సెకండ్ స్టెప్లో వర్టికల్ రిజర్వేషన్స్ అన్నిటి ఫుల్ఫిల్ చేయండి. థర్డ్ స్టెప్లో ఎంతమంది ఉమెన్ ఉన్నారో కౌంట్ చేయండి. ఫోర్త్ స్టెప్లో మీరు కౌంట్ చేసినటువంటి ఉమెన్ 33కి ఈక్వల్గాను 1/3%కి ఈక్వల్గాను ఎక్కువగాను ఉంటే మళ్ళీ మీరు నాన్ మెరిటోరియస్ ఉమెన్కి రిజర్వేషన్ కల్పించిన అవసరము లేదు అని చెప్పింది. అంటే దీన్ని సింప్లిఫై చేయాలంటే ఏంటి? నేను మెరిట్ని హారిజాంటల్ రిజర్వేషన్ లాగా కన్వర్ట్ చేస్తున్నాను అనేది జియో నెంబర్ 77 యొక్క మెయిన్ ఎసెన్స్ అనమాట. సో మెరిట్ని కూడా హారిజాంటల్ రిజర్వేషన్లోకి నేను కౌంట్ చేస్తాను అనేది జియో నెంబర్ 77 చెప్తుంది. ఇదొక్క పాయింట్ని మీరు అర్థం చేసుకుంటే కంప్లీట్ కేసు మీకు అర్థమైపోతుంది. అలానే ఇన్ కేస్ 33 1/3% కంటే తక్కువ మంది ఉన్నారనుకోండి, అప్పుడు నేను లాస్ట్ ఉమెన్ తర్వాత ఉన్నటువంటి నాన్ మెరిటోరియస్ ఉమెన్ని తీసుకొని వచ్చి ఇక్కడ హారిజాంటల్ రిజర్వేషన్లోకి కలుపుతాను. సో జియో నెంబర్ 77 హారిజాంటల్ రిజర్వేషన్లో మెరిట్ని కౌంట్ చేస్తుంది. ఇన్ కేస్ మెరిట్ లేకపోతే నాన్ మెరిట్ని తీసుకొని వచ్చి దానికి కౌంట్ చేసుకుంటుంది అనమాట. ఇదొక్క పాయింట్తో మీకు మొత్తం కేసు అర్థమైపోతుంది. సో మీకు ఎసెన్స్ ఆఫ్ జియో నెంబర్ 77 అనేది చాలా సింప్లిస్టిక్ వేలో చెప్పాను. ఇప్పుడు సెకండ్ థింగ్ ఏంటి అని అంటే సేమ్ మనకి ఇక్కడ ఏం చెప్పారు? నో రోస్టర్ పాయింట్ షెల్ బి అసైన్డ్ ఫర్ ద ఉమెన్ అన్నారు. అంటే 1 నుంచి 100 పాయింట్ సైకిల్లో ఉమెన్ అనేవాళ్ళు ఎక్కడా లేరు అని అంటే ఈ 33 1/3% ఏదైతే ఉందో మీరు 100లో 33 మంది ఉమెన్ ఉన్నారా లేదా లెక్కేసుకోవాలి, కానీ ప్రతి 3 వేకెన్సీస్లో ఒక ఉమెన్ ఉందా లేదా అని లెక్కేసుకోకూడదు అనేది నా ఆర్గ్యుమెంట్. దానికి నేను మీకు ప్రూవ్ చేస్తాను. ఫస్ట్ థింగ్, జియో నెంబర్ 77 అనేది రోస్టర్ పాయింట్స్ అసైన్ చేయొద్దు అని అనింది. సో ఫస్ట్ 3 పోస్టుల్లో ఒక అమ్మాయి ఉండాలి అని మీరు ఎలా చెప్తారు? చెప్పకూడదు కదా. అందుకని 100లో 33% అన్నారు, కానీ 3లో ఒకటని జియో నెంబర్ 77 ఎక్కడ చెప్పలేదు. ఆర్కే శబర్వాల్లో పోస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి పోస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ ఉంటాయి, వేకెన్సీ బేస్డ్ రిజర్వేషన్స్ ఉండవు అని చెప్పి ఆర్కే శబర్వాల్ చాలా క్లారిటీగా చెప్పింది. మనకు నోటిఫికేషన్లు వచ్చేది ఏంటి? వేకెన్సీస్ 3 వస్తే అందులో ఒకటి ఉమెన్కి ఉండాలి అని నువ్వు మెన్షన్ చేస్తుంటే, నేను రిజర్వింగ్ గురించి మాట్లాడట్లేదు, ఈవెన్ మెన్షన్ చేస్తున్నా కూడా అది తప్పవుతుంది. ఎందుకంటే వేకెన్సీస్లో రిజర్వేషన్ అనేది ఉండకూడదు. నువ్వు మెన్షన్ చేస్తుంటే అది రిజర్వేషన్ కాదు అని చెప్పలేవు. ఎందుకంటే అక్కడ నీకు నాన్ మెరిటోరియస్ ఉమెన్ ఉందనుకోండి, ఒకటని మెన్షన్ చేసావంటే ఖచ్చితంగా అమ్మాయికి ఇవ్వాలి. ఓకే, తప్పవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి, జియో నెంబర్ 77ని తీసుకుంటే ఇల్లుస్ట్రేషన్లో 15 పోస్ట్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఎస్సీస్ అవుట్ ఆఫ్ విచ్ 5 ఆర్ ఫర్ ఉమెన్ అని అంటున్నాడు. ఈ 15 పోస్టులు అన్నాడు కానీ 15 వేకెన్సీస్ అనలేదు. ఓకే, ఈ పాయింట్ని రెండింటిని కోరిలేట్ చేసుకో. నోటిఫికేషన్లు ఇచ్చేది వేకెన్సీస్, జియో నెంబర్ 77లో చెప్పింది పోస్ట్, అదే ఆర్కే శబర్వాల్ కూడా చెప్పింది, వేకెన్సీస్ అనలేదు. ఈ అనిల్ కుమార్ గుప్తా కేసులో జియో నెంబర్ 77లో అన్నిట్లోనూ 15 పోస్ట్ ఫర్ ఎస్సీస్ అని ఎందుకు అంటున్నారు? ఎస్సీ రిజర్వేషను 15%.
ఆ 15%లో 5%, దట్ మీన్స్ 33/3 అంటే 5 ఉమెన్కి ఇవ్వాలి అని అంటున్నాడు. 100లో 15% అంటే 15 పోస్టులు. ఆ 15లో 5 ఉమెన్కి ఉండాలి. అంటే ఇది ఓవరాల్గా మళ్ళీ తిప్పి చూసుకోండి, 100లోనే 5 మంది ఎస్సీలు ఉన్నారా లేదా అని చెక్ చేసుకోవాలన్నమాట. ఆ 100లో 15 ఎస్సీస్ ఉంటారు కాబట్టి. ఓకే, ఫ్రమ్ దిస్ ఆర్గ్యుమెంట్ 100లోనే 33 అనేది మనం చూసుకోవాలి. ఇంకొకటి, జీవో నెంబర్ 77లో ఎక్కడన్నా మీకు ముగ్గురులో ఒక అమ్మాయి ఉండాలని మీకు మెన్షన్ చేసిందా? చెయ్యలేదు. కానీ పీబీడీకి మెన్షన్ చేసింది. ఏమని మెన్షన్ చేసింది? పీబీడీకి రోస్టర్ పాయింట్ 1 నుంచి 25కి ఒక కేటగిరీ ఆఫ్ ఫిజికల్లీ డిసేబుల్డ్ పర్సన్స్ ఉండాలి అని చెప్పింది. 26 నుంచి 50కి ఇంకొక కేటగిరీ, 51 నుంచి 75కి ఇంకొక కేటగిరీ, 76 నుంచి 100కి ఇంకొక కేటగిరీ అని పర్టికులర్గా పీబీడీకి మెన్షన్ చేసింది. ఓకే, అలా మన విమెన్కి మెన్షన్ చెయ్యలేదు. సో వీ హ్యావ్ టు కన్సిడర్ 33 ఉమెన్ ఇన్ 100, నాట్ 1 ఉమెన్ ఇన్ 3 వేకెన్సీస్. ఇప్పుడు నేను ఈ ప్రూఫ్లన్నీ చూపించాను. 100లో 33 తీసుకోవాలి, ముగ్గురులో ఒకరు తీసుకోకూడదని. తీసుకుంటే జీవో నెంబర్ 77 తీసుకుంటే అంటే ఏంటి? ముగ్గురులో ఒక అమ్మాయి అన్నట్లు తీసుకుంటే జీవో నెంబర్ 77 వైలేట్ అవుతుందని నేను ప్రూవ్ చేస్తాను. థర్డ్ పాయింట్కి వచ్చాను అనమాట నేను. ఓకే, ఒక కేస్ స్టడీ తీసుకుందాం. మనకు ఏ పోస్ట్ అయినా, ఫర్ అన్ ఎగ్జాంపుల్ మున్సిపల్ కమిషనర్ పోస్టే తీసుకోండి, మనకి ఈ నోటిఫికేషన్స్లో ఎన్ని వస్తాయి? 4, 5, 6, 10 లేదంటే 20 వస్తాయి, మహా అంటే 30 వస్తాయి. అలా 100 పోస్టులు కంప్లీట్ అవ్వాలి అని అంటే చాలా నోటిఫికేషన్స్, చాలా సంవత్సరాలు పడతాయి మనకి, ఆబ్వియస్లీ కదా. సో అలానే దాని ప్రకారమే నేను కన్సిడర్ చేసుకుంటూ వచ్చాను. లెట్స్ సే 100 మున్సిపల్ కమిషనర్లు అనేది 3 నోటిఫికేషన్లలో ఫిల్ అవుతున్నాయి. ఫస్ట్ కేస్ స్టడీ తీసుకుంటున్నాను. కేస్ స్టడీలో ఫస్ట్ నోటిఫికేషన్లో 33 వేకెన్సీస్ వచ్చాయి, సెకండ్లో 33, థర్డ్లో 34 వేకెన్సీస్ వచ్చాయి. ఇప్పుడు నేను ముగ్గురులో ఒక ఉమెన్ అన్నట్లు కన్సిడర్ చేసుకొని 33లో 33/3% అంటే 11 ఉమెన్ ఉండాలి అన్నట్లు నేను ప్రతి ఒక్క నోటిఫికేషన్లో ఇస్తూ వస్తున్నాను అనమాట. లెట్స్ సే రిజల్ట్స్ వచ్చిన తర్వాత 20 మెరిటోరియస్ ఉమెన్ వచ్చారు. సో ఈ 20లో నాకు ఆల్రెడీ 11 మెంబర్స్ కావాల్సినటువంటి 11 మెంబర్స్ ఈ 20లో మెరిట్లోనే ఉన్నారు కాబట్టి నేను ఎక్స్ట్రా ఉమెన్ని తీసుకొని రాను. ఎందుకు నేను ఈ మెరిట్ ఎందుకు కన్సిడర్ చేసుకుంటున్నాను? మెరిట్ షుడ్ బి కౌంటెడ్ అగెయిన్స్ట్ ద హారిజాంటల్ రిజర్వేషన్ యాజ్ జీవో నెంబర్ 77 సెట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ నోటిఫికేషన్లో 33లో 11 మంది ఉండాలని మీరు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు, అది ఇండికేట్ చేశారు. ఇప్పుడు 11 మంది ఉమెన్ మెరిట్లో కొట్టారనుకోండి, మీరు ఎక్స్ట్రా ఉమెన్ ఎవరన్నా తీసుకొని రావాలా? అవసరం లేదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ మెరిట్లో ఉన్నారు, నేను దాన్నే హారిజాంటల్ రిజర్వేషన్లా కౌంట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 34 పోస్టులలో 11 మంది ఉమెన్ అని మెన్షన్ చేసాం మనం థర్డ్ నోటిఫికేషన్. ఇప్పుడు 0 ఉమెన్ వచ్చారు, అంటే మెరిట్లో ఏ ఉమెన్ రాలేదు. ఫస్ట్ 1 నుంచి 34 వరకు ఏ ఉమెన్ రాలేదు ర్యాంక్ లిస్ట్లో. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? మెన్షన్ చేశారు కాబట్టి ఈ 11 మంది ఉమెన్ని నాన్ మెరిటోరియస్ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలి, అంతేనా? ఎగ్జాక్ట్లీ అలానే కూర్చోబెట్టారు, ఎందుకంటే నోటిఫికేషన్లో మీరు మెన్షన్ చేశారు 11 మంది ఉమెన్ ఉండాలని చెప్పేసి. ఇప్పుడు టోటల్గా లెక్క పెట్టుకోండి, ఓవరాల్గా 33, 34 100 పోస్టులు అయిపోయి, 100 పోస్టులు ఫిల్ అయిపోయి, 100 రోస్టర్ పాయింట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీకు టోటల్గా ఎంతమంది వచ్చారు ఉమెన్? 20, 11, ఇక్కడ మళ్ళీ 11 తీసుకొని వచ్చాం కాబట్టి 11, ఓవరాల్గా 42 వచ్చారు. ఓకే, 42 ఈ నెంబర్ని బాగా గుర్తుపెట్టుకోండి. నేను అదే కేస్ స్టడీని ముగ్గురులో ఒక అమ్మాయి కాదు, 100 మందిలో 33 లాగా చూస్తాను అని చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ నోటిఫికేషన్లో 33 వేకెన్సీస్ ఉన్నాయి అంతే, 11 ఉమెన్ కావాలని నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు. సేమ్ 20 మంది మెరిట్లో కొట్టుకున్నారు, పైన 20 కింద 20, సేమ్ అదే నథింగ్, నో చేంజ్. ఇప్పుడు నెక్స్ట్ 33 వేకెన్సీతో ఇంకో నోటిఫికేషన్ వచ్చింది సెకండ్ది, మళ్ళీ 11 మంది ఉమెన్ మెరిట్లో కొట్టుకున్నారు, సేమ్. నెక్స్ట్ 34, ఇప్పుడు 0 ఉమెన్ మెరిట్లో కొట్టుకున్నారు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? నాకు 100లో 33 ఉన్నారా లేదా అని చెక్ చేసుకోవాలి నేను. ఇక్కడ 33, 34, 34 నాకు 100 ఫిల్ అయిపోయింది, 100 రోస్టర్ పాయింట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ 100లో 33 మంది అమ్మాయిలు ఉన్నారా లేదని చెక్ చేసుకుంటే ఈ 20, 11 చూసుకుంటే 31 వచ్చింది. నాకు ఇంకెంతమంది కావాలి? 33 అంటే ఎక్స్ట్రా 2 మాత్రమే కావాలి. సో ఈ నోటిఫికేషన్లో నేను కౌంట్ చేసి పెట్టుకున్న తర్వాత 31 అని తెలిసిన తర్వాత నేను 2 నాన్ మెరిటోరియస్ ఉమెన్ని మాత్రమే ఇక్కడికి కూర్చోబెడతాను. దేర్ బై ఐ కెన్ ఫుల్ఫిల్ ద క్రైటీరియా ఆఫ్ 33. ఇప్పుడు దీనికి 42
దీనికి 33 ఎందుకు డిఫరెన్స్ వచ్చింది? 9 పోస్టులు ఎందుకు 9 ఎక్స్ట్రాగా ఎందుకు ఉమెన్కి వచ్చాయి అని అంటే, బికాస్ ఇట్ వైలేటెడ్ ది కేస్ స్టడీ నెంబర్ 1 వైలేటెడ్ ద జీవో నెంబర్ 77. ఎలా వైలేట్ అయింది? ఇక్కడ 20లో 11 ఇక్కడ కూర్చోబెట్టావు. ఓకే, ఈ 20లో ఫస్ట్ 11 లాస్ట్ 11 ఉమెన్ని తీసుకొని నువ్వు ఈ 11కి అగెన్స్ట్గా హార్జాంటల్ రిజర్వేషన్ కౌంట్ చేసుకున్నావు. ఇక్కడ 9 మంది మెరిట్ ఉమెన్ మిగిలిపోయారు కదా, వాళ్ళని నువ్వు కౌంట్ చెయ్యలేదు హార్జాంటల్ రిజర్వేషన్కి. జీవో నెంబర్ 77 చెప్పే థింగ్ ఏంటి? మెరిట్ షుడ్ బి కౌంటెడ్ అగెయిన్స్ట్ ద పార్ట్ ఆఫ్ హారిజాంటల్ రిజర్వేషన్ ఈక్వల్ టు ఆర్ మోర్ దాన్ ద 33 1/3% వచ్చినప్పుడు నో నీడ్ ఫర్ ఫర్దర్ సెలెక్షన్. ఇక్కడ నీకు 133 తీసుకున్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ట్రా వచ్చారు, నువ్వు అది వైలేట్ చేస్తున్నావు. దట్ మీన్స్ ఈ 9 మంది మెరిట్ ఉమెన్ ఏదైతే ఉన్నారో వాళ్ళని హార్జాంటల్ రిజర్వేషన్కి కౌంట్ చేయకోకుండా నువ్వు ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవడం వలన ఎక్సెస్ హార్జాంటల్ రిజర్వేషన్ అవుతుంది, విచ్ ఈజ్ అన్ వైలేషన్ ఆఫ్ జీవో నెంబర్ 77. From this arguments I can say that even mentioning or indicating the number of post for the women in the notification itself is a wrong thing. అందుకు మన నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేయొచ్చు అనమాట. ఇంకా కొంతమంది ఉంటారు ఎక్స్ట్రీమ్ కేస్ స్టడీకి గురించి మాట్లాడతారు. లెట్స్ సే 33, ఇక్కడ కూడా 34. ఓకే, 33 ఫస్ట్ సేమ్ అంతే. నోటిఫికేషన్ 1లో 33 పోస్టులు ఉన్నాయి, నోటిఫికేషన్ 2లో 33 పోస్టులు ఉన్నాయి, నోటిఫికేషన్ 3లో 34 పోస్టులు ఉన్నాయి. ఓకే, సేమ్ పైన ఉన్న దానిలాగానే. ఇప్పుడు ఫస్ట్ నోటిఫికేషన్లో 0 ఉమెన్ వచ్చారు అనుకోండి, సెకండ్ నోటిఫికేషన్లో ఉమెన్ ఎవరూ రాలేదు, థర్డ్ నోటిఫికేషన్లో 34లో 100లో 33 తీసుకోవాలంటున్నావు కదా నువ్వు. సో ఈ 33 మందిని ఇక్కడ తీసుకుంటే ఒక్కడే మెన్ అవుతాడు, విచ్ విల్ బీ ఎ వైలేషన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ ఫర్ ద మెన్ అని అంటారు. ఇలాంటి కేసు ఎక్కడ రాదు అనే ఈ జీవో నెంబర్ 77 తీసుకొని వచ్చారు. గవర్నమెంట్ అనేది పాలసీస్ ఎలా చేస్తుంది? బేస్డ్ ఆన్ ద సొసైటల్ చేంజెస్. కోర్టులో జడ్జిమెంట్స్ ఎలా ఇస్తారు జడ్జిలు? బేస్డ్ ఆన్ ద సొసైటీలో ఉన్నటువంటి చేంజెస్ ప్లస్ లాస్ రూల్స్ అన్నిటిని కన్సిడర్ చేసుకొని ఎవాల్వ్ అవుతూ పోతుంటుంది. మన కాన్స్టిట్యూషన్ కానీ మన లాస్ కానీ మన పాలసీస్ కానీ ఎవాల్వ్ అవుతూ పోతుంటుంది. నేను ప్రూఫ్ చెప్తాను చూడండి. ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ రూల్స్ 1996 ఏమని చెప్పింది? మెన్ ఉమెన్ ఈక్వల్లీ సూటెడ్ అయినటువంటి జాబ్స్లో టోటల్ ఎక్స్క్లూషన్ ఆఫ్ మెన్ అనేదాన్ని అవాయిడ్ చేయండి అని చెప్పింది అనమాట. అంటే టోటల్ ఎక్స్క్లూషన్ అవాయిడ్ చేయండి అంటే 90% ఉమెన్ వచ్చినా పర్లేదు, 10% మెన్ ఉన్నా పర్లేదు, 40% ఉమెన్ వచ్చినా పర్లేదు, 60% మెన్ ఉన్నా పర్లేదు, టోటల్ ఎక్స్క్లూషన్. దట్ మీన్స్ 100% ఉమెన్ అనేది మాత్రం ఉండకూడదు అని చెప్పారు అనమాట. ఓకే, జీవో నెంబర్ 63 2018లో ఏం చెప్పారు? పాలసీ చూడండి ఎలా ఎవాల్వ్ అవుతుందో. ఏపీ స్టేట్ సబార్డినేట్ రూల్స్ 1996కి జీవో నెంబర్ 63 2018కి పాలసీ ఎలా ఎవాల్వ్ అవుతుందో ఒక్కసారి మీరు చూడండి. మెన్ అండ్ ఉమెన్ ఈక్వల్లీ సూటెడ్ అయినటువంటి దానిలకి అలా ఉన్నటువంటి జాబ్లకి 33 1/3% రిజర్వేషన్ అనే దాన్ని మాత్రం కల్పించండి అని అన్నాడు. ఇక్కడ 40 90 అయినా పర్లేదు, ఇక్కడ ఎగ్జాక్ట్లీ 33 కల్పించండి అని అంటున్నాడు. అంటే 40 90 పోవద్దు అని చెప్తున్నాడు వాడు. ఓకే, మళ్ళీ పాలసీ ఎలా ఎవాల్వ్ అవుతుందో చూడండి. సొసైటీలో చేంజెస్ని బట్టి ఎవాల్వ్ అవుతుంది కదా పాలసీ. జీవో నెంబర్ 77లో 2003లో వచ్చినటువంటి మనం ఇప్పుడు మాట్లాడుకునే జీవో నెంబర్ 77లో మెన్ ఉమెన్ ఈక్వల్లీ సూటెడ్ అయినటువంటి జాబ్స్లో 33 1/3% అనేది వాళ్ళ ఉమెన్కి ఉంటుంది. కానీ ఆర్టికల్ 14ని తీసుకొని రండి, రైట్ టు ఈక్వాలిటీని తీసుకొని రండి. ఫస్ట్ అమ్మాయిలు వాళ్ళంతకు వాళ్ళే మెరిట్లోకి వచ్చేసారు, అలా ఎంపవర్ అయ్యారు. సో ఆ మెరిట్ని కౌంట్ చేసి ఎక్కడో కాస్త కూస్తో తక్కువైతే నాన్ మెరిట్ని తీసుకొని రండి అని జీవో నెంబర్ 77 చెప్తుంది అనమాట. సో మీకు అర్థమైందా? ఈ పాలసీ ఎవల్యూషన్ అనేది ఉమెన్ ఎంపవర్మెంట్కి రిలేటెడ్ అయినటువంటి ఎవల్యూషన్స్ అనమాట. ఈ ఎవల్యూషన్ని కన్సిడర్ చేసుకొని ఈ ప్రోగ్రెషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ని కన్సిడర్ చేసుకొని ఈ జీవో నెంబర్ 77 వచ్చింది. దేర్ బై ఇలాంటి కేసెస్ రావని జడ్జిలు, గవర్నమెంటు, కమిటీసు అన్నీ ఆలోచించుకొని తీసుకొని వచ్చినటువంటి జీవో నెంబర్ 77. దేర్ ఫోర్ వీ కెన్ గ్యారంటీలీ సే దట్ ఈవెన్ మెన్షనింగ్ ఆర్ ఇండికేటింగ్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ ద ఉమెన్, రిజర్వింగ్ గురించి మాట్లాడట్లేదు, మెన్షనింగ్ ఆర్ ఇండికేషన్ ఆఫ్ ఉమెన్ రిజర్వేషన్
ఇన్ ద నోటిఫికేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ రాంగ్ థింగ్. ఇదొక్క పాయింట్తో మనం కేసు గెలవడానికి ఛాన్స్ ఉంది అనమాట. ఇది మీ సింప్లిస్టిక్ రెఫరెన్స్ కోసము. ఫర్ అన్ ఎగ్జాంపుల్, బీసీఏలో 7% రిజర్వేషన్ ఉంది. ఉమెన్ అనే వాళ్ళకి లాస్ట్ వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ ఉమెన్ వచ్చేసారనుకో, వీళ్ళ ఉమెన్ తీసుకొని అవసరం లేదు. కానీ ఇక్కడి వరకు వెయిట్ చేసి ఈ 2 దాంట్లలో ఉమెన్ రాకోకుంటే అప్పుడు మీరు ఉమెన్ని తీసుకోవాలి. అంతేగాని ఈ 3 ఇచ్చాము ఇక్కడ ఒక ఉమెన్ని తీసుకుంటాను, ఈ 3 ఇచ్చాను ఇక్కడ ఒక ఉమెన్ని తీసుకుంటాను అని అంటే మళ్ళీ ఇక్కడ కూడా ఒక ఉమెన్ వచ్చేసింది అనుకో, అప్పుడు 3 అయిపోతారు కదా ఎక్సెస్. సో లాస్ట్ వరకు యూ హ్యావ్ టు వెయిట్ అనే దానికి సింప్లిస్టిక్ రిప్రజెంటేషన్ మీకు చెప్పాను అనమాట. ఓకే, వీడియో కొద్దిగా లెంతీగా ఉంది ఎందుకంటే ఇట్స్ అన్ మేజర్ ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్ ఇన్ని కనెక్షన్స్ చేసి ఈ ఆర్గ్యుమెంట్ చేసామన్నమాట. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. యువర్స్ థామస్ షెల్బీ.